గాయ్స్ నేను మీ సాయి నేనైతే ఈరోజు ఎంఆర్పిఎల్కి వెళ్తున్నాను అనమాట. మా యూనిట్ నుంచి ఇంకో యూనిట్కి అయితే ఇక్కడ వచ్చి మేము బస్సులో వెళ్ళామన్నమాట. మాకైతే దూరము ఇక్కడ నుంచి అయితే మా యూనిట్ నుంచి కేఓసిఎల్ మాది ఎంఆర్పిఎల్కి వెళ్ళాలంటే దూరం అందుకని మేము బస్సులో అయితే మాకు ఈ బస్సు అనేది కండక్ట్ చేశారనమాట మా వాళ్ళే. మేమైతే బస్సులో వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకొక బస్సుకి అయితే మారిపోయామన్నమాట. ఇక్కడ వచ్చి మనకి గైనకాలజిస్ట్ అనే ఆమె వచ్చేస్తుంది మా డాక్టర్ అయితే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి యూట్రస్ క్యాన్సర్ కానీ అలాగా వస్తున్నాయి కదా, అందుకని డెమో ఇవ్వడానికి వచ్చేసారనమాట వాళ్ళు. ఇంకా మనకి ఇప్పుడు 1 మిలియన్ పైన మన 1 మిలియన్ పైన మనకి ఈ క్యాన్సర్తో బాధపడుతున్న మహిళలు అయితే ఉన్నారంట. అందుకనే మనకి ప్రజెంట్ ఇప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మనకి చెప్పడానికి డెమో ఇచ్చారు. మాకైతే ఇలాగ కండక్ట్ చేశారనమాట. మేము మార్నింగే వచ్చేసామన్నమాట. ఇక్కడికైతే మేడం వాళ్ళు వచ్చారు, మాకు ఇస్తే స్పీచ్ అని ఇచ్చేసారనమాట. ఏమిటంటే ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రెగ్యులర్ పీరియడ్స్ కానీ మేడం వాళ్ళైతే మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగా చేశారనమాట. ఇప్పుడు యూట్రస్ క్యాన్సర్స్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అలా ఎలా వస్తున్నాయి, ఏంటి ప్రాబ్లం ఏంటి అలాంటివన్నీ చెప్పారనమాట. అంటే మనకి తెలుసుకోవాలి కదా అండి, లేడీస్ కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇలాంటి డెమోస్ మాత్రం మనం కంపల్సరీగా వినాలి. ఇక్కడ వచ్చి మనకి వ్యాక్సిన్ అయితే అవైలబుల్గా ఉందంట. ఒకవేళ మనకు కావాలనుకుంటే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వేస్తారనమాట. దీని కాస్ట్ వచ్చి 2000 పైనే ఉంటుందంట. వ్యాక్సిన్ అయితే మనకి ప్రైవేట్గా వేయించుకుంటే, గవర్నమెంట్లో ఉన్నాయో లేదో తెలియదు నాకైతే. మాకు ఫ్రీ సర్వీస్ కాబట్టి హాస్పిటల్ అయితే మాకు అవైలబుల్గా ఉన్నాయని చెప్పారనమాట. ఇంకా అయితే మేము ఇక్కడ పిల్లలకు కూడా వేయించాలని చెప్పారనమాట. వ్యాక్సిన్స్ అయితే 0 to 9 years పిల్లలకి, 19 years పిల్లలకి, 30+ ఉన్న వాళ్ళకి కూడా ఈ వ్యాక్సిన్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి 52 వరకు ఏజ్ వాళ్ళకి కూడా మనకి ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. రెగ్యులర్ పీరియడ్స్ కానీ థైరాయిడ్ కానీ అలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మేడం వాళ్ళైతే మనకి సొల్యూషన్ అయితే ఇచ్చేసారనమాట. మాకైతే హెల్త్ చెకప్కి అయితే చేయిస్తున్నారు. ఇక్కడైతే మాకైతే చాయ్ బిస్కెట్ ఇచ్చారు. అలాగే ఇంకా ఇక్కడైతే టెస్ట్ చేయించుకున్నాను వచ్చేసామన్నమాట. ఓన్లీ మనకి షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ మాత్రమే చేశారు. ఇక్కడైతే క్యాన్సర్ టెస్ట్ అయితే ఓన్లీ 5 members మాత్రమే చేశారు. మేమైతే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలి అనుకున్నాం అనమాట. మాకు ఫ్రీగా కండక్ట్ చేశారు షుగర్ టెస్ట్ అండ్ బీపీ టెస్ట్. నాకైతే నార్మల్ వచ్చేసాయి. బట్ ఇక్కడ వచ్చి మేము ఏమేమి ఉన్నాయో క్యాన్సర్ టెస్ట్ కూడా చేస్తా అని చెప్పారు. కానీ ఓన్లీ 5 members మాత్రమే చేశారు. చాలామంది ఉన్నారు కాబట్టి చేయలేకున్నారనమాట వాళ్ళైతే. ఇక్కడ ఇప్పుడు మేమైతే మా యూనిట్ నుంచి 5 members వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలామంది రాలేదు మా ఫ్రెండ్స్ అయితే. నేనైతే చెకప్ చేయించుకున్నాను. నాకైతే నార్మల్గానే ఉన్నాయన్నీ. బట్ ఇప్పుడు మీకు క్యాన్సర్ టెస్ట్ అని చెప్పాను కదా, అవి మా ఫ్రెండ్స్ వాళ్ళు చేయించుకున్నారు. అవి వస్తే మీకు ఎలాగా అనేది చెప్తాను. ఆ వీడియోలో చూసేయండి స్కిప్ చేయకుండా, ఓకేనా. అలాగే ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం అంటే ఇప్పుడు చాలామంది క్యాన్సర్ బాడీ పడుకోకుండా వ్యాక్సిన్స్ వేయించుకోనని చాలామంది చెప్తున్నారు. యూట్యూబ్లోనూ ఇన్స్టాలోనూ నేను చాలాసార్లు చూశాను. బట్ నేనైతే పట్టించుకోలేదు. కానీ ఈరోజు వెళ్ళాక నాకు అర్థమైందనమాట వాళ్ళు ఎందుకు చెప్తున్నారో. ఈ టెస్ట్లు అయితే మనం చేయించుకుంటే మనకి ఏమున్నది ఏం లేదని తెలుస్తుంది అనమాట. ఈ టెస్ట్ చేయించుకున్నాక మనకి 4 days 5 days మాత్రం వస్తాయి. ఇంకా ఆ టెస్ట్ గురించి మీకు మరీ చెప్తాను. ఫస్ట్ ఈ వీడియో చూసే వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. ఎటువంటి క్యాన్సర్ అటాక్ కానీ మనకి 3 types అయితే ఉంటాయంట. ఒకవేళ మనకి కావాలనుకున్న వాళ్ళైతే మనం హాస్పిటల్కి అయితే వెళ్తే మనకి ఇంజెక్షన్ వచ్చి మనకి 2100 పైనే ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు కావాలనుకున్న వాళ్ళైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ మనం ఇట్లా ఇంజెక్షన్స్ అయితే వేయించుకోవచ్చు ముందు జాగ్రత్తగా అని చెప్పారనమాట. మనకి ఏం ప్రాబ్లం లేనప్పుడు మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారనమాట వీళ్ళైతే. బట్ మేమైతే అక్కడికి వెళ్ళినప్పుడు వ్యాక్సిన్ ఎలా ఉంటుందో అలా అని చూపిస్తాను. మరి హాస్పిటల్కి వెళ్తాను కదా నెక్స్ట్ టైము, నేను రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో పాటు ఇంజెక్షన్ ఎలా ఉంది, అది ఎలా ఉంటుంది అని చూపిస్తాను. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసేయండి అనమాట. ఎందుకంటే ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాలి కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు మనం కూడా ఉండాలి కదా. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతారో చూసేద్దామా. ఏ ఊర్లో ఉన్నారు వీళ్ళంతా. హాయ్ అండి, మేమైతే ఫ్రెండ్స్ ఇలా మేమంతా తెలుగు వాళ్ళం అనమాట. మంగళూరులో ఉంటాము, మా క్వార్టర్స్లో ఉంటాము. వీళ్ళంతా మీ ఊరు? మాది కడప అండి, మాది ఆంధ్ర అండి, శ్రీకాకుళం. మాది అనంతపురం. మేమైతే హెల్త్ చెకప్ చేయించుకోవడానికని ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడైతే మనకి గైనకాలజిస్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ ఇప్పుడు మనకి ప్రెసెంట్ అయితే క్యాన్సర్ అలా ఉన్నాయి కదా, వాటికి మనకి ఎలాగా అంటే ట్రీట్మెంట్ ఎలాగా దానికి ఎలాగనేది
సో అంటే మనకి డెమో లాగా చూపించారనమాట ఈరోజు అయితే. ఇంకా మేమైతే ఇంకా చాలా మంది రాలేదు మా ఫ్రెండ్స్ మా అయితే. టెస్ట్లు అయితే కాలేదు మేడం. అంతే. ఓకే, అది కాలేదండి. పోయి ఇంటికి వెళ్తున్నాం అనమాట. మాకైతే బస్సు అనేది వచ్చేసింది. 2 o'clock అయింది ఆఫ్టర్నూన్ అయితే. బస్ కోసం వెయిట్ చేసాము. మాకు ఆకలి అయితే చాలా బాగా వేసింది అనమాట. అందుకనే బిస్కెట్లు తిన్నాము. ఓకే, ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాము. మీకు కానీ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, ఇవి మంగళూరు రోడ్ అనమాట. ఇది బ్రిడ్జ్ అనమాట. వాటర్ అయితే సముద్రం అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్.